హాయ్ గైస్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. బతకండిరా అని చెప్తే ఇవి ఎక్కడంటేనే చెప్పండి నా మాటలో. ఇంట్లోకి దొరికిన వాషింగ్ మెషిన్ వైరు, ఇంకా టీవీ వైరు, ఇంకా ఏ పడితే అయ్యా అనమాట. మామూలుగా కొరకట్లేదు. దీని మూతికి ప్లాస్టర్ వేసేయాలి యాక్చువల్గా చెప్పాలంటే, కానీ ఇంకా మనకు అంత అవకాశం లేదు. ఎందుకంటే అది కరిచిందంటే దానికి టీటీ ఇంజెక్షన్ చేయించుకోవాలంట. ఇంకా అదైతే మెలకల బోన్లో పెట్టి దాన్ని అయితే బీచ్ దగ్గర అయితే వదిలేస్తున్నాము. మరి దగ్గరలో ఎక్కడైనా వదిలితే మళ్ళీ ఇంటి వైపు వచ్చేస్తుందేమో గుర్తుపెట్టుకొని అని చెప్పి నా కొడుకు అయితే ఒక గంట సేపు ఆడాడనమాట దానితో. ఇంకా దాన్ని వదిలేసామని చెప్పి ఏడుపు మామూలు ఏడుపు కాదు. ఇంకా అంతేనండి, కొన్ని ఆటలను ఉంచుకుంటే బాధపడాలి, కొన్ని ఆటలు వదిలేస్తే బాధపడాలి. మనకి ఏది అవసరమైందో అది తీసుకొని అవసరం లేని దాన్ని మైండ్లోంచి డిలీట్ చేసేసామనుకోండి, కొన్ని ఆటలకి మనం ప్రశాంతంగా ఉండాలి. ఉత్తినే ముళ్ళు ఇరిగిపోయే వాళ్ళతో, ఉత్తినే మూడు స్వింగ్స్ మారిపోయే వాళ్ళతో మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే మన ప్రశాంతత అంత కాపాడుకోగలం మనమైతేని. వాళ్ళు ఎందుకు అప్పగించారో, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, ఇలాంటి అనవసర చెత్త అంతా ఆలోచించామనుకోండి, మనతో మాట్లాడాలనుకున్న వాళ్ళు ఎలా అయినా మాట్లాడతారు, మనతో మాట్లాడకూడదు అనుకున్న వాళ్ళు ఇంకా కారణాలు చూపించి మరీ మాట్లాడరు. ఇంకా అలాంటప్పుడు దేనికోసం ఆలోచించి బాధపడాలి చెప్పేయండి.